ఆయుర్వేదంలో మూలికలకి, ఔషధాలకి ఎంత ప్రాధాన్యత ఉందో, వాటిని తీసుకోవటానికి వాడేటటువంటి అనుపానాలకు కూడా అంతే ప్రాధాన్యత ఉంది. ఇలాంటి ఒక అద్భుతమైన అనుపానం పటిక బెల్లం లేదా మిశ్రి లేదా నవబోధ్. ఈ పటిక బెల్లం తాలూకు ప్రత్యేకత ఏమిటి? ఇది ఆయుర్వేదంలో ఎందుకు ఎక్కువగా వాడతాం? అలాగే దీనికి సంబంధించినటువంటి ఔషధ ప్రయోగాలు ఏమిటి? ఈ మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకోబోతున్నాం. మిత్రులారా, నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా ఆసక్తికరమైంది, అందరూ తెలుసుకోవాల్సింది. ఆయుర్వేదంలో పటిక బెల్లంని వాడతాం ఔషధాల తయారీకి కానీ, లేకపోతే ఏదైనా ఔషధాన్ని తీసుకోవటానికి కానీ, దీన్ని ఒక అనుపానంగా కానీ, సహపదార్థంగా కానీ వాడుతూ ఉంటాం. అయితే ఎందుకు ఇలా వాడతాం, ఇది మనం తెలుసుకోబోతున్నాం. అలాగే ఈ పటిక బెల్లం ప్రత్యేకత ఏమిటి అనేది కూడా తెలుసుకోబోతున్నాం. చూడండి, మన భారతీయులకి ఈ పటిక బెల్లం ఎంతో ప్రియమైంది. నిజానికి తిరుమల మొదలు ఊరి చివర ఆలయం వరకు అన్ని దేవాలయాల్లోని ప్రసాదంలో కూడా పటిక బెల్లం తప్పనిసరిగా వాడతారు. ఎందుకు? పంచదార వాడచ్చుగా. అంటే దీనికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. పటిక బెల్లం డెఫినెట్గా పంచదార కంటే ఆరోగ్యకరమైంది. చెప్పాలంటే ఈ వైట్ పాయిజన్స్ అంటారే, మైదా, షుగరు, మిల్క్, ఇలాంటి వాటిల్లో ఈ పంచదార ఉంది కదా, కాబట్టి పంచదారని విషంతో సమానంగా చెబుతూ ఉంటాం. 3 వైట్ పాయిజన్స్లో పంచదార ఒకటి. అందువల్ల పంచదార బదులుగా తీపి కోసం పటిక బెల్లం కానీ లేదా మామూలు బెల్లం కానీ వాడటం అనేది సాంప్రదాయం. ఇక్కడ ప్రత్యేకంగా పటిక బెల్లం వల్ల సౌలభ్యం ఏంటంటే, ఇది ఆ పదార్థాల తాలూకు రంగును కూడా మార్చకుండా ఉంటుంది. ఏదేమైనా భారతీయ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ అంటే ఆయుర్వేదం, దీంట్లో ఈ స్ఫటికాకారంలోకి మార్చినటువంటి ఈ చెరుకు రసం తాలూకు ఘనసత్వాన్ని సిత అనే పేరుతోటి పిలుస్తారు. సిత అంటే తెలుపు రంగు కలిగింది అని అర్థం సంస్కృతంలో. ఈ స్ఫటికాకార ఈ రాక్ షుగర్, ఇది వేల సంవత్సరాల నుంచి మనం వాడుతూనే ఉన్నాం. నిజానికి చవన్ప్రాష్లో కానీ ఇలాగా ప్రసిద్ధమైనటువంటి ఆయుర్వేద ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో, యాంటీ ఏజింగ్ ప్రోడక్ట్స్, వీటిలలో ముఖ్యమైనటువంటి పదార్థం ఈ పటిక బెల్లమే. నిజానికి అన్ని మూలికలు ఒక ఎత్తు అయితే, అచ్చంగా వాటన్నిటి వీటితో సమానంగా పటిక బెల్లం వాడుతూ ఉంటాం చాలా ఫార్ములాలలో. అలాగే ఇంకొకటి మీకు తెలుసో లేదో, సితోపలాది చూర్ణం అని ఉంది, అలాగే తాడిసాది చూర్ణం అని ఉంది. ఇవి రెండు కూడా దగ్గును తగ్గించడానికి వాడే ప్రసిద్ధమైనటువంటి చూర్ణాలు. వీటిలలో కూడా ఎక్కువ భాగం, సింహభాగం ఈ పటిక బెల్లమే ఉంటుంది. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే, దగ్గు, ఉబ్బసం వీటిని తగ్గించడానికి ఈ సితోపలా చూర్ణం, తాడిసా చూర్ణం వాడుతూ ఉంటాం. చాలా సురక్షితమైంది ఈ మందులు ఇవి. అయితే వీటిలలో వాడేటువంటి పటిక బెల్లం కూడా సురక్షితమైంది. కాబట్టి ఇక్కడ ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. అలాగే చెప్పుకున్నాం కదా, సిత అంటే తెలుపు రంగు అని అర్థం కదా. కానీ దక్షిణ భారతపు ఆ మార్కెట్లో ఈ పటిక బెల్లం ఒక్కోసారి ఎరుపు రంగులో కూడా మీరు గమనిస్తారు, ఎరుపు రంగులో ఉండటం. అసలే ఇక్కడ ఇది థెరాప్టిక్. ఇలా ఎరుపు రంగు వేరియంట్ కూడా మీకు దొరుకుతూ ఉంటుంది. ఎరుపు రంగు నిజానికి కాస్త అంటే ప్రీమియర్, అంటే ఖరీదైంది, అలాగే స్వచ్ఛమైందని కూడా నమ్ముతూ ఉంటాం. అంటే దీని తయారీలో ఆ ప్రాసెస్ ఉపయోగపడుతూ ఉంటుంది. అలాగే ఎరుపు రంగు ఐరన్ ఇండికేట్ చేస్తుంది, కాబట్టి అదనపు ప్రయోజనం దీని ద్వారా వస్తుంది. ఏదేమైనా ప్రతిరోజు వాడదగినటువంటి పదార్థాలలో ఆ ఉప్పులాగా లేకపోతే నెయ్యిలాగా పటిక బెల్లం ఒకటి. మీరు చక్కెరను ఉపయోగించేటటువంటి చోట పటిక బెల్లంతో భర్తీ చేయొచ్చు. సరే, అసలైనటువంటి విషయం ఏంటంటే, మరి దీన్ని ఎలా పిలుస్తారు అంటే రకరకాల పేర్లు ఉన్నాయి, ఇది కూడా తెలుసుకోవాలి. తెలుగు మీకు తెలిసిందే పటిక బెల్లం, కానీ కలకండ అని కొన్ని ప్రాంతాలు అంటారు. హిందీలో మిశ్రీ అని పేరుతో పిలుస్తారు, ఖడీ షక్కర్ అనే పేరుతో కూడా పిలుస్తారు. సంస్కృతంలో సిత అంటారు. అలాగే శర్కర అనే పేరు, ఖండ శర్కర అనే పేర్లు ఉన్నాయి. అయితే ఇక్కడ చాలామందికి డౌట్ వస్తూ ఉంటుంది, అంటే బెల్లం, పటిక బెల్లం ఈ రెండిట్లో తేడాలు ఏమిటి? ఆ బెల్లం కూడా మంచిది అంటారు కదా, మరి బెల్లం, పటిక బెల్లం రెండు వాడాల్సిన సందర్భాలలో ఏది ఎక్కువ బెస్ట్, ఇది కూడా తెలుసుకోవాలి. చూడండి, నిజానికి రెండు శీతలీకరణ పదార్థాలే, అంటే శరీరాన్ని చల్లబరిచేవి. అలాగే రెండు కూడా కఫాన్ని పెంచుతాయి సిద్ధాంతరీత్యా. అలాగే వాతాన్ని, పిత్తాన్ని రెండు తగ్గిస్తాయి. అయితే బెల్లంతో పోల్చినప్పుడు పటిక బెల్లం తేలిగ్గా జీర్ణం అవుతుంది, జీర్ణం కావడం తేలిక, పైగా అంతగా కఫాన్ని పెంచదు. బెల్లం కఫాన్ని పెంచుతుంది, కానీ పటిక బెల్లం పెంచదు. అందుకే దగ్గు మందులు ఉంటాయి, సితోపలా చూర్ణం, తాడిసా చూర్ణం, ఇలాంటి వాటిల్లో బెల్లాన్ని వాడం, పటిక బెల్లాన్ని వాడతాం. ఎందుకంటే కఫాన్ని అంతగా పెంచదు ఇది.
కాబట్టి ఇది దృష్టిలో ఉంచుకోవాలి. బెల్లానికి పటిక బెల్లానికి మేజర్గా ఇది తేడా. అలాగే ఇంకొకటి, బెల్లం బరువు పెరగడానికి ఉపయోగపడుతుంది, కానీ పటిక బెల్లం బరువుని మెయింటైన్ చేయడానికి ఉపయోగపడుతుంది. అంటే ఇది లఘువుగా ఉంటుంది, లైట్గా ఉంటుంది కాబట్టి బరువుని పెరగనివ్వదు. ఇది ఇంకొక ఆసక్తికరమైన విషయం. సరే, మరి దీనికి సంబంధించి ఔషధ ప్రయోగాలు ఏమిటి, దీని ఔషధంగా ఎలా వాడవచ్చు పటిక బెల్లాన్ని, ఇది వరుసగా తెలుసుకుందాం. ఈ విషయాలు మీరు తెలుసుకుంటే అవునా అని మీరు ఆశ్చర్యపోతారు. అన్ని చక్కటి ఉపయోగాలు ఉన్నాయి. కేవలం ఈ పటిక బెల్లాన్ని ఇంట్లో ఉంచుకుంటే చాలా సమస్యల్ని తగ్గించుకోవచ్చు. మేజర్గా చెప్పుకోవాల్సింది ఏమిటంటే రక్తహీనత, ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియా. మనలో చాలామందికి సరిపడా రక్తం ఉండదు, ఐరన్ తక్కువ ఉంటుంది. ఐరన్ తక్కువ ఉంటే ప్రమాదకరం కదా అనేక సమస్యలు. కాబట్టి రోజువారీగా ఈ పటిక బెల్లాన్ని వాడుతూ ఉంటే పరిమిత మొత్తాలలో రక్తంలో హిమోగ్లోబిన్ క్రమంగా పెరగటం మొదలు పెడుతుంది, రక్త ప్రసరణ సరిగ్గా జరుగుతుంది, ఆయాసం ఇలాంటివి రాకుండా ఉంటాయి. అంటే నీరసం, అలసట, తల తిరగటం ఇలాంటి అనారోగ్యాలు దరిచేరకుండా ఉంటాయి. కాబట్టి ఇలాంటి ఈ లక్షణాలు మీకు ఉంటే పటిక బెల్లాన్ని వాడచ్చు. అలా ఇంకో మేజర్గా చెప్పుకోవాల్సింది ఏమిటంటే బలహీనత. చాలామంది ఈ వీక్నెస్, ఎక్స్ట్రీమ్ వీక్నెస్తో బాధపడుతూ ఉంటారు. మీరు గమనించే ఉంటారు, ఇక్కడ బాగా వీక్గా ఉన్నప్పుడు గ్లూకోజ్ పెట్టించుకుందాం అంటారే. అంటే అర్థం ఏంటంటే తీపి అనే అంశం లోపలికి వెళ్ళాలి, అంటేనే ఎనర్జీ వస్తుంది. అంటే క్యాలరిఫిక్ వాల్యూ దానికి ఎక్కువ. కాబట్టి నోటికి రుచిగా ఉండటమే కాదు, పటిక బెల్లం మన శరీరాన్ని కూడా శక్తివంతంగా తయారు చేస్తుంది. అంటే గ్లూకోజ్ పెడితే మీకు ఎలా ఎమ్మటే రిలీఫ్ వస్తుందో, ఎమ్మటే ఆ నీరసం నుంచి మీరు బయటపడతారో అంత పని ఇది చేస్తుంది. కాబట్టి ఎనర్జీతో మీరు ఉండొచ్చు. అలాగే మైండ్ కూడా రిఫ్రెష్ అవుతుంది. కాబట్టి పటిక బెల్లాన్ని వాడచ్చు. చిన్న ముక్కను బొగ్గను ఉంచుకొని చప్పరిచ్చినా సరిపోతుంది. ఇంకోటి ఏమిటి, చాలామందిని ఇబ్బంది పెట్టేది ఇండైజెషన్, జీర్ణశక్తి తగ్గటం. ఇలాంటి సందర్భాల్లో కూడా ఈ పటిక బెల్లం ఉపయోగపడుతుంది. చాలామంది అజీర్తి, మలబద్ధకం ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నారు. ఇలాంటప్పుడు ఈ పటిక బెల్లం జీర్ణ వ్యవస్థను సరిగా చేస్తుంది. ఎందుకంటే బొగ్గను ఉంచుకొని చప్పరించడం మొదలు పెడితే లాలాజలం విడుదలవుతుంది. అంటే సెలైవరీ అమైలేజ్ విడుదలవుతుంది. దీంతో పిండి పదార్థం డైజెస్ట్ అవుతుంది. ఇది పటిక బెల్లం తాలూకు ప్రత్యేకత. అంటే ఈ లాలాజలానికి ఇది కాంప్లిమెంట్ చేస్తుంది. ఏం తిన్నా ఆ తర్వాత పటిక బెల్లం తీసుకుంటే చక్కగా అది అరిగిపోతుంది. కాబట్టి రోజువారీగా చిన్న పటిక బెల్లం ముక్కని మీరు బొగ్గులు ఉంచుకొని తింటే శాటిటీ, అంటే ఇంకా వేరే తిందాము అన్న ఐడియా రాకుండా ఉంటుంది. ఇక అన్నిటికీ మించి మేజర్ ఉపయోగం పటిక బెల్లానికి ఏమిటంటే ఇది పొడి దగ్గులో చాలా బాగా ఉపయోగపడుతుంది. పొడి దగ్గు అంటే ఏంటంటే డ్రై కాఫ్, అంటే సాధారణంగా ఎలర్జీ వల్ల వస్తూ ఉంటుంది. అంటే ఇది వాత దోష సమస్య, అంటే వాతం పెరిగిపోవటం వల్ల వస్తూ ఉంటుంది. ఈ పొడి దగ్గు అనేది వాత దోషం వల్ల వస్తుంది. పొడిగా ఉండటం కూడా వాతం లక్షణమే. కాబట్టి ఈ రెండింటికి ఇది సారూప్యత. పటిక బెల్లం వాత దోషాన్ని సమతుల్యం చేస్తుంది. అంటే లైట్గా కఫాన్ని పెంచుతుంది కదా, అంటే వాతాన్ని తగ్గిస్తుంది. కాబట్టి ట్రెడిషనల్గా ఆ పొడి దగ్గు కనుక ఉంటే మీకు, అలాంటప్పుడు ఒక 5 గ్రాముల పటిక బెల్లం ముక్కని నోట్లో ఉంచుకొని చప్పరిస్తూ మింగుతూ ఉండాలి లాలాజలాన్ని. దీంతో రిలీఫ్ వస్తుంది, ఆ డ్రైనెస్ తగ్గుతుంది, డ్రై కాఫ్ తగ్గుతుంది. అంటే ఆ థ్రోట్ని ఆ డ్రైనెస్ నుంచి బయటపడేలా చేస్తుంది. అంటే లైట్గా కఫాన్ని పెంచుతుంది. కాబట్టి ఇది శరీరాన్ని శక్తివంతంగా చేస్తుంది, అదే సమయంలో ఆ మార్ధవత్వాన్ని ఇస్తుంది. ఇంకోటి ఏమిటి అంటే, ఒకవేళ కఫంతో కూడిన ప్రొడక్టివ్ కాఫ్ ఉందనుకోండి, అప్పుడు కూడా ఈ పటిక బెల్లం ఉపయోగపడుతుంది. కాకపోతే కాంబినేషన్లో. సాధారణంగా ఇలాంటిది చిన్నపిల్లల్లో ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అలాంటప్పుడు మిరియాల పొడి, తేనె, పటిక బెల్లం ఈ మూడింటిని కలిపేసేసి లేహ్యంలాగా తయారు చేసుకొని రాత్రిపూట దాన్ని చప్పరించి మింగుతూ ఉండాలి. దీంతో కఫంతో కూడినటువంటి దగ్గు సమస్య క్లియర్ అవుతుంది. ఉదయం వేళ మీరు ఇంకొక ఆప్షన్ ఏంటంటే, ఇంకొక వేరియేషను, మిరియాల పొడి, పటిక బెల్లం పొడి రెండింటినీ కూడా గోరువెచ్చటి నీళ్ళ కలిపి తీసుకున్నా కానీ ఈ ప్రొడక్టివ్ కాఫ్లో మంచి రిలీఫ్ ఉంటుంది. కొంతమంది ఉదయమే ఎప్పుడు దగ్గుతూ ఉంటారు, కఫం తేడా పడుతూ ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో ఇది ఉపయోగపడుతుంది. అలాగే ఇంకొక మేజర్ యూజ్ దీనికి ఉంది, ఇది వాంతుల్ని తగ్గిస్తుంది. చర్దీ హరం అంటుంది ఆయుర్వేదం. అంటే ఈ వాంతులు అవుతున్నప్పుడు సాధారణంగా ఏం జరుగుతుందంటే, శరీరం నుంచి నీటి అంశతో పాటుగా ఎలక్ట్రోలైట్స్ కూడా వెళ్ళిపోతూ ఉంటాయి. కాబట్టి పటిక బెల్లం చిన్న ముక్కని నోట్లో ఉంచుకొని నెమ్మదిగా మింగుతూ ఉండాలి. దీంతో వికారం, వాంతులు ఇలాంటివి తగ్గుతాయి. అలా ఇంకొక మేజర్ యూజ్ దీనికి, ఇది జ్వరహరంగా పనిచేస్తుంది. అంటే జ్వరాన్ని తగ్గిస్తుంది. ఎందుకు అంటే ఇది సహజమైన శీతలీకరణ స్వభావం దీనికి ఉంది. కాబట్టి ఉష్ణోగ్రతను తగ్గించడానికి ఇది సహాయపడుతుంది. ఆ నీరసాన్ని, జ్వరంలో ఉండేటువంటి నీరసాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. కార్బోహైడ్రేట్స్ సమృద్ధిగా ఉంటాయి కాబట్టి
ఆ వీక్నెస్ నుంచి బయటపడగలుగుతారు. ఇంకొకటి అసలైన సమస్య చాలామందికి ఈ వేడి వల్ల ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ అంటే శీఘ్రస్ఖలన సమస్య ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అలాగే కొంతమందికి సహజంగానే శరీరంలో వేడి ఉంటూ ఉంటుంది. ఇలాంటి సందర్భాలలో దీనికి శీతగుణం ఉంది కాబట్టి, సహజ శీతలీకరణం కాబట్టి, శుక్రకరణం కాబట్టి ఇది కామోద్దీపనకారిగా పనిచేస్తుంది. అంటే రుచిలో తీపిగా ఉంటుంది. సాధారణంగా ఈ తీపి పదార్థాలు ఎప్పుడు కూడా కామోద్దీపన స్వభావాన్ని కలిగి ఉంటాయి. అందుకే పాలల్లో పంచదార వేసుకొని తీసుకుంటూ ఉంటారు. శోభనం రోజు కూడా ఆ పంచదార బదులుగా పటిక బెల్లం కలిపి తీసుకుంటూ ఉంటే అది ఆ ధాతు వృద్ధికరంగా కూడా పనిచేస్తుంది. ఇక అన్నిటికీ మించి చెప్పుకున్నాం కదా, ఇది శోష, నీరసం ఇలాంటి వాటిని తగ్గిస్తుంది. అంటే మూర్చిపోవటం, డీహైడ్రేషన్, నిర్జలీకరణ, హైపోగ్లైసీమియా అంటే షుగర్ తగ్గిపోవటం, బ్లడ్లో అపస్మారక స్థితిలోకి చేరుకునే పరిస్థితి రావటం, ఇలాంటప్పుడు ఆ రక్తంలో చక్కెర స్థాయిని భర్తీ చేయడం కోసం ఇది ఉపయోగపడుతుంది. సింపుల్గా నీళ్ళలో కలిపి తీసుకోవచ్చు, దీన్ని పాలకు కలిపి కూడా తీసుకోవచ్చు. అయితే ఇక్కడ ఇంకొక ఆసక్తికరమైన విషయం, ఇది ఆయుర్వేద గ్రంథాలు దీనికి సంబంధించి కొన్ని గుణకర్మాలు చెప్పాయి. క్లాసికల్ యూజెస్, అలాగే క్లాసికల్ ఈ లక్షణాలు, వీటిని తెలుసుకుందాం. అంటే ఈ ఆయుర్వేద శాస్త్రం చెప్పిన గుణకర్మలలో ప్రధానంగా భావప్రకాశ్ ఏం చెప్తుందంటే, పటిక బెల్లం స్వాభావికంగా శరీరానికి అనుకూలమైంది, అంటే కాంప్లిమెంట్ చేస్తుంది శరీరానికి. కాబట్టి హితకర ద్రవ్యాలు అంటారు. అలాంటి వాటిలో పాల్లాగా ఈ పటిక బెల్లం అనేది ఒకటి. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, అన్ని చెరుకు ఉత్పత్తులు చాలా ఉంటాయి కదా, వాటన్నిటిలోకి ఈ స్ఫటికీకరించినటువంటి చెరుకు రసం అనేది ది బెస్ట్ అని, అంటే క్రిస్టలైజ్ ఫామ్లోకి తెచ్చిన చెరుకు రసం అంటే పటిక బెల్లం ది బెస్ట్ అని. అలాగే రాజనిఘంటు ప్రకారంగా ఇలాగా క్రిస్టలైజ్ చేయబడినటువంటి ఈ పటిక బెల్లం అనేది చక్షుష్యంగా పనిచేస్తుంది, అంటే కళ్ళకి మంచిది. వాంతుల్లో మంచిది, అంటే చర్దీ నిగ్రహంగా పనిచేస్తుంది. చర్మ రోగాలలో కూడా మంచిది, కుష్ఠహారంగా పనిచేస్తుంది. అలాగే వ్రణం, పుండ్లు, గాయాలు వ్రణరూపణంగా పనిచేస్తుంది, అంటే పుండ్లను తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగే కఫం పెరిగిపోవడం వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉన్నప్పుడు కూడా కఫహారంగా ఇది పనిచేస్తుంది. ఎక్కిళ్ళను తగ్గిస్తుంది, చర్దీ ఎక్కా నిగ్రహం. అలాగే రక్తస్రావ రుగ్మతలను కూడా ఇది తగ్గిస్తుంది, పిత్తాస్ర అంటారు. అన్నిటికి మించి సహజ నిర్విషీకరణ లక్షణాలు దీనికి ఉన్నాయి, ఈ రాజనిఘంటు చెప్పినటువంటి గుణధర్మాలు. అయితే ఆయుర్వేద లక్షణాలు ఏమిటి దీనికి అంటే, ఒకటి మధుర రుచి అందరికీ తెలిసిందే, తీపిగా ఉంటుంది. అయితే ఆసక్తికరమైన విషయం ఏంటంటే రుచ్యం, అంటే రుచిని మెరుగుపరుస్తుంది, అంటే టేస్ట్ని గ్రహించడానికి సహాయపడుతుంది. అలాగే అశ్రరుత్ అనే లక్షణం దీనికి ఉంది, అంటే ముక్కు నుంచి రక్తం స్రావం అవుతూ ఉన్నా, అలాగే పీరియడ్స్లో హెవీ మెన్స్ట్రువల్ బ్లీడింగ్ ఉన్నా, అలాగే ఏదన్నా పెద్ద పేగులో పుండు తయారవుతూ ఉన్నా, ఇన్ఫ్లమేషన్ ఉన్నా, ఇలాంటి అన్ని సందర్భాల్లో ఇంటర్నల్ బ్లీడింగ్ని ఆపడానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే దాహృత్ అంటారు, అంటే ఏంటంటే ఆ మంటను తగ్గిస్తుంది. చాలామందికి శరీరంలో సెగలు పొగలు వస్తూ ఉంటాయి, అలాంటి ఆ దాహం అంటే మంటను తగ్గించడానికి ఇది సహాయపడుతుంది. అయితే దీన్ని ఇంకొక ఆసక్తికరమైన లక్షణం, ఈ త్రిదోషాలు అనేవి ఉంటాయి, అంటే వాతపిత్త కఫాలు. ఈ త్రిదోషాలపైన దీని ప్రభావం ఏమిటి అనేది తెలుసుకోవాలి. చూడండి, ఇది వాతపిత్త హృత్ అంటే ఏంటంటే వాతాన్ని, పిత్తాన్ని రెండింటిని సమతుల్యం చేస్తుంది, తగ్గిస్తుంది. తీపి రుచి అనేది ఉండటం వల్ల ఇది వాతాహారంగా పనిచేస్తుంది. అలాగే పిత్తం కూడా ఉండటం వల్ల ఇది ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది, అంటే శీతలీకరణం కావడంతో పిత్తదోషాన్ని తగ్గిస్తుంది. అలాగే ఇది తీపి రుచి ఉంటుంది కాబట్టి వాతాన్ని తగ్గిస్తుంది. కాబట్టి ఈ వాతాన్ని, పిత్తాన్ని తగ్గించడానికి ఇది సహాయపడుతుంది, అంటే కఫదోషాన్ని కాస్త పెంచగలుగుతుంది. అయితే బెల్లంలాగా ఆ దగ్గు, జలుబు ఇలాంటి వాటిని తీవ్రతరం చేయదు పటిక బెల్లం, కాబట్టి ఇది గుర్తుంచుకోవాలి. అయితే నాణానికి రెండో వైపు ఉంటుంది కదా, మరి దీని సైడ్ ఎఫెక్ట్స్ ఏమిటి ఇది కూడా తెలుసుకోవాలి. ఇది ఒక డ్రగ్ లాగా మనం వాడుతున్నాం, ఆహార పదార్థం కాదు. రక్తంలో చక్కెర స్థాయిని పెంచేటువంటి రిస్క్ ఉంటుంది. కాబట్టి ఒకవేళ మీరు డయాబెటీస్తో బాధపడుతూ ఉంటే మాత్రం డెఫినెట్గా ఈ పటిక బెల్లం వాడకూడదు. అయితే చక్కెర, పటిక బెల్లం రెండింటిని వాడాల్సిన సందర్భం కనుక వస్తే చక్కెర కంటే డెఫినెట్గా పటిక బెల్లానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి. బట్ ఇది కూడా తీపి పదార్థమే, దీనివల్ల కూడా షుగర్ పెరిగేటటువంటి రిస్క్ ఉంటుంది, కాబట్టి చూసుకొని వాడాల్సి ఉంటుంది. ఇలాగా ఈ పటిక బెల్లంకి ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి ఆయుర్వేదంలో దీన్ని వాడుతూ ఉంటాం. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన చక్కని విషయాలు ఇతరులకు ఉపయోగపడటం కోసం ఈ వీడియో తలకి లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.